ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి సంక్షోభం, ఆర్థిక సంక్షోభం అమెరికాని ఈరోజు ముంచేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈరోజు రోజు రోజుకి దిగజారుతుంది, కుప్పకూలిపోతూ ఉంది. అమెరికాలో నిరుద్యోగం పెరుగుతుంది, అమెరికాలో పరిశ్రమల మూతపడుతున్నాయి. అమెరికా యొక్క పాలన, అక్కడ అనుసరించేటువంటి ఉదారవాద విధానాల వల్ల అక్కడ ట్రంప్కి వ్యతిరేకత మొదలై అమెరికా పురవీధుల్లో వామపక్ష శక్తులు, విద్యార్థులు, కార్మికులు ఈరోజు ట్రంప్ విధానాలని వ్యతిరేకిస్తూ అమెరికాలో ఈరోజు పోరాటాలు పెరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆర్థిక అంశాలను కప్పిపుచ్చుకోవడం కోసం, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అసంతృప్తిని పక్కదారి మళ్లించడం కోసం ఈరోజు అమెరికా ఈరోజు సామ్రాజ్యవాది ఈరోజు దేశాల మీద యుద్ధాలను ప్రేరేపిస్తుంది. ఒక రెండు మూడు దేశాల మధ్యన యుద్ధాలని తానే స్వయంగా ప్రేరేపించి ఆయుధ సరఫరా చేసింది. యుద్ధాలు మనం చూసాం. మొన్న రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ప్రేరేపించడం, ఇజ్రాయెల్కి సహాయం చేస్తూ పాలస్తీనా మీద దాడి చేయడం, ఈరోజు నేరుగా వెనుజులా అధ్యక్షుడిని తన భార్యని కిడ్నాప్ చేసి అక్కడ బంధించడం అనేటువంటిది దుర్మార్గం. అమెరికా తాను పెద్దన్న పాత్ర పోషించాలని, ప్రపంచ పోలీసుగా వ్యవహరించాలని, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించాలని చెప్పి ఒక దురంకారపు వైఖరి తీసుకొని ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అమెరికా ఈరోజు వెనుజులా అధ్యక్షుడిని, భార్యని అరెస్టు చేయడాన్ని మరి ఈరోజు ప్రపంచ న్యాయస్థానం తప్పుపట్టింది. ఐక్యరాజ్య సమితి చర్చించాలి. మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నోరు ఇప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇదేదో మరి దాని యొక్క ఆధిపత్యం కోసమే కాదు, ఎక్కడైతే ఆయిల్ నిక్షేపాలు ఉంటాయో, సౌర నిక్షేపాలు ఉంటాయో వాటిని వశపరచుకోవడం, సమృద్ధిని అమెరికా తీసుకుపోవడం, అమెరికాలో దాన్ని వ్యాపారం చేయడం, ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నుంచి బయటపడటానికి కోసం ఇలాంటి దాడులకి, దుర్మార్గాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఒకటి. రెండోది, అమెరికా అనుసరించేటువంటి విధానాల్ని ఈరోజు ప్రశ్నించేటువంటి శక్తులు సోషలిస్ట్ దేశాలుగా ఉన్నాయి. ఈరోజు చైనా కానీ, క్యూబా కానీ, వెనుకలా కానీ, లేకపోతే కమ్యూనిస్టు ఇక్కడ వామపక్షాలుగా సోషలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ట్రంప్ విధానానికి పక్కలో బల్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తనను ప్రశ్నించేవాళ్ళు లేకుండా, తన విధానాన్ని అడిగేవాళ్ళు లేకుండా, తనకు ఎదురు లేకుండా చేసేవాళ్ళు లేకుండా ఇప్పటిదాకా గల్ఫ్ దేశాల మీద, ఆయిల్ నిక్షేప దేశాల మీద దాడులు మొదలుపెట్టాడు. ఇప్పుడు తన విధానాన్ని ప్రశ్నించేటువంటి సోషలిస్ట్ దేశాల మీద, వామపక్ష ప్రభుత్వాలు ఉన్న దగ్గర దాడులు చేస్తున్నాడు. అందులో భాగంగానే మరి ఈరోజు ఉన్నటువంటి అరెస్టు, అతని భార్య యొక్క నిర్బంధం, 5 కిడ్నాప్లు, ఒక దొంగ అలాగా ఈరోజు కిడ్నాప్లకి పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కార్మికులు వ్యతిరేకిస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, నిరసనలు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా మధురైని విడుదల చేసే వరకు, మధురై అక్కడ అమెరికా ఎక్కడ ఉన్నటువంటి పెత్తనాన్ని ఉపసంహరించుకునే వరకు భారత కార్మిక వర్గం, తెలంగాణ కార్మిక వర్గం వెనుజులా వెంబడి ఉంటుంది, వెనుజులా ప్రజలకు అండగా ఉంటుంది. ఈ పోరాటాలు ఉధృతం చేస్తుంది. ఈ పోరాటాలు ఉధృతం చేసే సందర్భంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నికరంగా పోరాటాల్లో కార్మిక వర్గాన్ని నిలబెడుతుంది. ఈ కార్మిక సంఘాలు ఇచ్చేటువంటి పిలుపులో కార్మిక వర్గం అంతా తమ సమస్యల కోసం, తమ డిమాండ్ల కోసం పోరాటమే కాదు. ట్రంప్ ఈరోజు మౌనంగా ఉన్నాడు. ట్రంప్ ఈరోజు మౌనంగా ఉండడం అంటే ఈరోజు అమెరికాకి జూనియర్ పార్ట్నర్షిప్గా భారత్ ఉందని చెప్పి మనం చెప్పేటువంటి దాన్ని రుజువు చేశాడు. ఈరోజు మన పరిపాలన రాజ్యాంగం ప్రకారం జరగలేదు, మన పరిపాలన పార్లమెంట్లో చేసిన నిర్ణయాల ప్రకారం జరగలేదు. మన పరిపాలన రిమోట్ కంట్రోలు ట్రంప్ దగ్గర ఉంది, మోడీ రిమోటు ట్రంప్ దగ్గర ఉంది. ఆయన ఏదొచ్చితే అదే ఇక్కడ యాక్షన్ చేసేటువంటి స్థితిలో ఉంది. కీడు బొమ్మ ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ఉంది. మీ వైఖరి కూడా మారాలి, మీ గొంతు ఇప్పాలి. ఈరోజు వెనుజులకి మద్దతుగా నిలబడాలి. దీన్ని ఖండించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో సామ్రాజ్యవాదానికి, నయా ఉదారవాద విధానాలకి, కార్పొరేట్ విధానాలకి, మతోన్మాద విధానాలకి కార్మిక వర్గం మరింత సమరశీలంగా పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.